ఏపీపై మొంతా తుఫాన్ ప్రళయ భీకరంగా విరుచుకుపడింది. కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరం తాకిన తుఫాన్ అర్ధరాత్రి సమయంలో మచిలీపట్నం కాకినాడ మధ్య నరసాపురం సమీపంలో తీరం దాటింది. తీరం తాకిన తుఫాన్ తీరం దాటేందుకు దాదాపు 4 గంటల సమయం పట్టింది. ఈ సమయంలో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు కుంభవృష్టి కురిసింది. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు, అదే సమయంలో దంచుకొట్టిన వర్షాలు వెరసి ఏపీలో తీర ప్రాంతం చిగురుటాకులా వణికిపోయింది. గోదావరి జిల్లాలు, కోస్తా జిల్లాల్లో తుఫాన్ ప్రభావం చాలా అధికంగా ఉంది. తీరం దాటిన సమయంలో ఏకంగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో విద్యుత్ వ్యవస్థ కకావికలమైంది. పెద్ద సంఖ్యలో కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. ముఖ్యంగా రోడ్లపై భారీ వృక్షాలు విరిగిపడడంతో చాలా చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక తీరం దాటిన మొంతా తుఫాన్ వచ్చే 6 గంటల్లో తుఫాన్గా బలహీనపడనుంది. దీని ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఏపీపై మొంతా తుఫాన్ ప్రళయ భీకరంగా విరుచుకుపడింది. ప్రస్తుతం ఒంగోలులో పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, శ్రావణి, ఒంగోలుకు సంబంధించి మొంతా తుఫాను ప్రభావం భారీగా పడిందని చెప్పుకోవచ్చు. దాదాపు నిన్న ఒక్కరోజే 17.7 సెంటీమీటర్ల వర్షపాతం ఒంగోలు నగరంలో నమోదు కావడంతో ప్రధాన రహదారులతో పాటు చుట్టుపక్కల ఉన్న శివారు కాలనీలు కూడా జలమయమైపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఒంగోలు శివారులో ఉండే ఈ రాజీవ్ గృహకల్ప కాలనీ, అదేవిధంగా ఈ జర్నలిస్ట్ కాలనీకి వెళ్ళే ప్రధాన రహదారిపై ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే మనం రోడ్లపై ఏదైతే ఒంగోలు నుంచి కొత్తపట్నం వైపు వెళ్ళే మెయిన్ రోడ్డు ఇది. దాదాపు ఒంగోలు నుంచి 15 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు కొత్తపట్నం వైపుకి వెళ్తుంది. అయితే ఈ రహదారి దాదాపుగా పూర్తి స్థాయిలో రోడ్డుపైకి నీళ్లు వచ్చి చేరిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒంగోలు నగరంలో ఏదైతే ఆర్టీసీ బస్టాండ్ సెంటర్తో పాటు అద్దెంకి బస్టాండ్ సెంటర్ వైపు కూడా దాదాపు కిలోమీటర్ మేర రోడ్డుపై 2 అడుగుల మేర నీళ్లు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న మధ్యాహ్నం మొదలైన భారీ వర్షం ఒంగోలు నగరంలో ఇప్పటి వరకు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మధ్యలో కొంత సమయం విరామం ఇస్తున్నప్పటికీ తిరిగి యథాతథ స్థితిలో ఈ వర్షం నమోదు కావడంతో పూర్తిగా శివారు కాలనీలు మొత్తం జలమయమైపోయిన పరిస్థితి అయితే ఉంది. ఒంగోలు పీటీసీకి కూడా పూర్తి స్థాయిలో ఈ వర్షపు నీరు చేరటంతో ఎక్కడికక్కడ పీటీసీ కూడా మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవైపు ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు మున్సిపల్ శాఖ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్ళి పీటీసీలో నిలిచిన నీళ్లను కూడా బయటికి పంపించే ఏర్పాట్లను చేస్తున్నారు. మరోవైపు ఇటు ఇంద్రమ్మ కాలనీ, ప్రగతి కాలనీ, కేశవరాజుకుంట తదితర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం ఈ నిన్నటి నుంచి దాదాపు 17.7 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైన నేపథ్యం, మరోవైపు రాత్రి కూడా భారీ వర్షం నమోదైన నేపథ్యంలో దాదాపు ఒక్క రోజులోనే 20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడి ఉంటుందని అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు కొత్తపట్నం వైపు వెళ్లే రోడ్లు కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి అయితే ఉంది. రోడ్లతో పాటు ఏదైతే ఈ విద్యుత్ స్తంభాలు కూడా ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు. ఏదైతే ఈ విద్యుత్ స్తంభం రాజీవ్ గృహకల్ప కాలనీకి ఎదురు ఉండే విద్యుత్ స్తంభం కూడా భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు కూడా తోడవడంతో విద్యుత్ స్తంభం కూడా ఇక్కడ నేల కొరిగిన విజువల్లో మనం స్పష్టంగా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇటు ఒంగోలు నగరాన్ని మాత్రం ఈ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అత్తలాకుతలం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే ఇది దర్శి ప్రాంతంలో కూడా భారీ వర్షం నమోదు కావడంతో అటువైపు కూడా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే దర్శి మండలం వెంకటాచలంపల్లిలో ఉదయాన్నే
ఆలయానికి, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళిన స్వాములు ఎవరైతే ఉన్నారో పూజలు చేసుకునేందుకు ఉదయాన్నే అటు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ వైపు పులివాగు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ ఆలయానికి వెళ్ళే సమయంలో మామూలుగానే ఉన్నప్పటికీ వాళ్ళు తిరిగి వచ్చే సమయానికి దాదాపు 10 అడుగుల మేర అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో స్వాములు ఆలయంలోనే నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆ స్వాములు సంబంధిత సమాచారాన్ని అధికారులకు చేరవేసిన నేపథ్యంలో వారిని సురక్షితంగా అవతలకి తరలించేందుకు మాత్రం అటు అధికార యంత్రాంగం కూడా సమాయత్తమైన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. మొత్తం ఈ తీర ప్రాంతానికి సంబంధించి ఒంగోలుతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన 9 తీర ప్రాంత మండలాల్లో కూడా ఈ మోందా తుఫాను ఎఫెక్ట్ మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఒంగోలు నగరంతో పాటు టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు వరకు దాదాపు 16-17 సెంటీమీటర్ల మేర వర్షం నమోదు కావడంతో అక్కడ కూడా పూర్తి స్థాయిలో జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు అటు తీర ప్రాంతంలో ఉన్న 9 మండలాల్లో కూడా ఈ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. ఒక చీరాలలో మాత్రం కొద్దిపాటి వర్షం, అంటే దాదాపు 6-7 సెంటీమీటర్ల వర్షం పడినప్పటికీ మిగతా ప్రాంతాలు మాత్రం దాదాపు 10 సెంటీమీటర్లకు పైగా ఈ వర్షం పట్టడంతో మొత్తం జనజీవనం కూడా స్తంభించిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే ఈ గుళ్ళకమ్మ వాగు కూడా మార్కాపురం ప్రాంతంలో గుళ్ళకమ్మ వాగు కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఒంగోలు నగరానికి సంబంధించి అటు సుజాత నగర్తో పాటు పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలు కూడా జలమయం కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇదే వర్షాలు ఇవాళ కూడా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఇబ్బంది ఇలాగే కొనసాగుతుందని మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు. నగరంలో ఇప్పటికీ విద్యుత్ సరఫరానైతే పునరుద్ధరించినప్పటికీ పలు ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుతం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం వరకు మాత్రం అవసరం లేని వ్యక్తులు బయటకు రావద్దని అధికారులు సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రావణి. రైట్ సురేష్, థ్యాంక్స్.